అది కింద పెట్టేద్దామా? ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, తొలగించాలి బదిలీల అసంబద్ధ ఉత్తర్వులను, అసంబద్ధ ఉత్తర్వులను సాధించి తీరుతాం, పోరాడి తీరుతాం, సాధించి తీరుతాం, పోరాడే తీరుతాం, సాధించే తీరుతాం, పోరాడే తీరుతాం, సాధించే తీరుతాం, పోరాడే తీరుతాం. We want justice. 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 ఉపాధ్యాయుల ఐక్యత జిందాబాద్, జిందాబాద్. సవరించాలి బదిలీల అసంబద్ధ ఉత్తర్వులను. రవికుమార్ రుద్రాక్షి, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లా డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. నిరసన ధర్నా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 117 జీవోని రద్దు చేసి, ఆ రద్దు చేసిన తర్వాత ఉపాధ్యాయులకి విద్యార్థులకు ఇబ్బంది లేని పరిస్థితులు కల్పిస్తామని తెలియజేస్తున్నారు. కానీ ఇప్పటికి ఇంతకాలం అయినప్పటికీ కూడా నిర్దిష్టమైన జీవో ఏది విడుదల చేయకోకుండా ఈ యొక్క పని సర్దుబాటు కావచ్చు, రేషనలైజేషన్, అలాగే బదిలీలు, ప్రమోషన్ల విషయంలో క్లారిటీ లేని పరిస్థితి ఉంది. అలాగే పాఠశాల పునర్వ్యవస్థీకరణ సంబంధించి ఎన్ని స్కూల్స్ ఉంటాయనేది ఇంతవరకు నిర్దిష్టమైన నిర్ణయం ఏమీ జరగలేదు. మరి ఏ స్కూల్స్ ఉంటాయి, ఏ స్కూల్స్ లేదు. ఇప్పటికే ప్రతి శుక్రవారం మరి అధికారులు, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు, యూనియన్లు పిలుస్తూ ఉన్నారు. కానీ ఆ మీటింగ్స్లో ఏదైతే యూనియన్లు చెప్పారో ఆ యూనియన్లు చెప్పిన వాటిని మాత్రం ఎక్కడ కూడా క్రైటీరియా తీసుకున్న పరిస్థితి లేదు. మరి స్కూల్స్కి సంబంధించి అనేక డిస్పారిటీస్ కనబడుతూ ఉన్నాయి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 117 రద్దు చేస్తే 1 నుంచి 5 తరగతులకు ఉన్న ఎలిమెంటరీ పాఠశాలలు ఉండవలసిన పరిస్థితి ఉంది. కానీ దానికి భిన్నంగా ఏదైతే గత ప్రభుత్వం కొనసాగించిందో దాని విధంగానే రకరకాల స్కూల్, ఫౌండేషన్ స్కూల్స్ అని, బేసిక్ ప్రైమరీ స్కూల్స్ అని, మోడల్ ప్రైమరీ స్కూల్స్ కానీ రన్ చేస్తూ ఉన్నారు. మేము కోరేది ఏంటంటే అన్ని చోట్ల కూడా ఏదైతే మోడల్ ప్రైమరీ స్కూల్స్ పెట్టారో దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాం. కానీ అట్ ది సేమ్ టైం 1 నుంచి 5 తరగతులు మిగిలిన అన్ని ఊర్లలో కూడా, పంచాయతీల్లో కూడా ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఉండాలి. ఫౌండేషన్ స్కూల్స్ పేరుతో 1-2 తరగతులుగా లిమిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల విద్యార్థులు వారి భవిష్యత్తు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. అలాగే స్టూడెంట్ పీపుల్ రేషియో చూసినట్లయితే ఒక్కొక్క దగ్గర ఒక విధంగా ఉంది. బేసిక్ ప్రైమరీ స్కూల్లో ఒక విధంగా ఉంది, అలాగే మోడల్ ప్రైమరీ స్కూల్లో ఒక విధంగా ఉంది, ఫౌండేషన్ స్కూల్లో ఒక విధంగా ఉంది. దానికి ఇంకా భిన్నంగా హై స్కూల్స్లో 3, 4, 5 తరగతులు వెనక్కి పంపించి ఈ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ని పునరుద్ధరిస్తామని చెప్పిన ఆ యొక్క విద్యాశాఖ అధికారులు ఇప్పుడు హై స్కూల్స్లో కూడా కొన్ని స్కూల్స్లో 3, 4, 5 తరగతులు వెనక్కి పంపించకుండా దాని స్థానంలో 1, 2 తరగతులు కూడా యాడ్ చేస్తామని చెప్తున్నారు. అక్కడ వేరే రేషియో ఉంది, 10 మందికి 2 ఉపాధ్యాయులుగా ఉన్నారు. వేరే బేసిక్ ప్రైమరీ స్కూల్కి వచ్చేటప్పటికి మరి ఒక 20 వరకు ఒక ఉపాధ్యాయుడే ఉండే పరిస్థితి ఉంది. ఇప్పటికే సింగిల్ టీచర్ స్కూల్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక టీచరు మొత్తం 5 తరగతులు, విద్యార్థులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా అన్ని సబ్జెక్టులు బోధించడం అనేది కష్టతరమైన సమస్యగా ఉంది. అట్ ది సేమ్ టైం హై స్కూల్స్లో చూసినట్లయితే 1:53గా రేషియో పెడతా ఉన్నారు. 1:53గా సెక్షన్లు పెడితే ఇవాళ పిల్లల యొక్క పరిస్థితి కానీ వారి ఎడ్యుకేషన్కి సంబంధించిన వారి వ్యక్తిగత విషయాలు కూడా దృష్టిలో పెట్టుకుని 1:45గా ఉండాలి. 45కి సెక్షన్, కొత్త సెక్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం.
అలాగే ఇక మిగతా సంబంధించి బదిలీలకు సంబంధించి కానీ విషయాలు చూసినట్లయితే ఏదైతే ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఉన్నారు దానికి కూడా ఒక నిబద్ధత కనపట్టలేదు. కొంతకాలం కొంతమందికి ఉందన్నారు, కొంతకాలం అలాగే కొన్ని వర్గాలకి లేదని చెప్తా ఉన్నారు. ఇప్పటికే పిహెచ్ క్యాండిడేట్లు కావచ్చు, అలాగే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, కోర్టుకు పోయి ఉన్నారు. వారు కూడా బదిలీలో ఉండే పరిస్థితి ఉంది. ఈ విధంగా అసంబద్ధమైన నిర్ణయాలు, ఖచ్చితమైన జీవో విడుదల చేయకోకుండా ఉపాధ్యాయుల సంఘ నాయకత్వం చెప్పే వాటికి ఎక్కడో ఆస్కారం లేకుండా జరుగుతూ ఉంది. దీన్ని వెంటనే విడనవలసిన పరిస్థితి ఉంది. దానికోసమే వాళ్ళన్నీ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఉన్నత విద్యాధికారులు కావచ్చు, వెంటనే నాయకత్వాన్ని పిలిచి, యూటీఎఫ్ నాయకత్వాన్ని పిలిచి ఇక్కడ ఉన్న అసంబాధాలు తొలగించి టీచర్లకి అలాగే పిల్లలకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి విద్య అభ్యసించే పరిస్థితి అనుకూలంగా ఉండేటట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి. లేని పక్షంలో రేపు 15వ తేదీన పెద్ద ఎత్తులో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా నిరసన నిర్వహించబోతా ఉన్నాం. అక్కడికి కూడా ఆగపోతే దీన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా డిమాండ్ ఏదైతే ఉందో జీవో విడుదల చేయాలి. జీవో కూడా విద్యార్థులకు, పిల్లలకు ఇబ్బంది లేని పరిస్థితి ఉండాలి. స్వేచ్ఛగా చదువుకునే పరిస్థితి ఉండాలి. అట్లా చేయకపోతే ప్రైవేట్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించినట్లుగా అవుద్ది. అనేక మంది పిల్లలు ఈ ప్రభుత్వ బళ్ళు వదిలిపోయే పరిస్థితి ఉంది. ఉపాధ్యాయులుగా మేము మా ప్రభుత్వ పాఠశాలను నిలుపుకోవడానికి ఎన్రోల్మెంట్ డ్రైవ్లు చేస్తూ ఉన్నాం, పిల్లల దగ్గరికి వెళ్తూ ఉన్నాం, పేరెంట్స్ని కోరుతా ఉన్నాం, స్కూల్ స్ట్రెంగ్తన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా దానికి సహకారం చేసి ఏదైతే నిబద్ధతలో ఉన్న విషయాలు, ఏదైతే డిస్పారిటీస్ ఉన్న వాటిని తొలగించాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫు నుంచి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జేఏసీ చైర్మన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ కార్యాచరణ సమితి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర యూటీఎఫ్ ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు జిల్లా యూటీఎఫ్ ఆధ్వర్యంలో డిఈఓ ఆఫీస్ దగ్గర నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి జేఏసీ తరఫున మద్దతు తెలియజేయడానికి రావడం జరిగింది. మరి అన్ని విషయాలు కూడా రుద్రాక్షి రవికుమార్ గారు తెలియజేశారు. విద్యారంగ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి మరి మానవ వనరుల శాఖ మంత్రి గౌరవనీయులు లోకేష్ బాబు గారు మరి ఆయన ముందుగా నేను తీసుకుంటాను, ఆ యొక్క శాఖని ప్రక్షాళన చేస్తానని చెప్పిన తర్వాత ఏదైతే 117 జీవో ఉందో దాన్ని రద్దు చేసి మరి దానికి సంబంధించిన జీవోని మరి రిలీజ్ చేయకపోవడం, దానిలో ఉన్న డిస్పారిటీలు ఏదైతే అసంబద్ధంగా ఉన్న అవన్నీ కూడా తొలగించాలని మరి రేపు యాక్ట్ కూడా తీసుకొచ్చారు బదిలీలకు సంబంధించి. ఆ బదిలీలకు సంబంధించిన యాక్ట్లో కూడా సరైన విధి విధానాలు పొందుపరచకుండా దీన్ని మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేయకుండా అధికారులు ఆడుతున్న ఒక నాటకంగా ఉంది. ఎందుకంటే అధికారులే గతంలో ప్రవీణ్ ప్రకాష్ ఒక అధికారి భ్రష్టు పట్టించాడు. అక్కడున్న విద్యా వ్యవస్థను, మన రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థని అప్పుడున్న ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితిని అధికారులు చేస్తున్నారు. ఈ అధికారులు చేసే ఈ చర్యల వలన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. మేమైతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లుగా మేము కోరుకునేది ఒకటే, మమ్మల్ని మేము ఉద్యోగ సంఘాలుగా, ఉపాధ్యాయ సంఘాలుగా మేము పెట్టిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చర్చలుగా ఆహ్వానించి మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ బాబు గారు కానీ అధికారులు పిలిపించి వెంటనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలి. లేదంటే మరి రేషనలైజేషన్ ఉంది, రేపు రాబోయే రోజుల్లో బదిలీలు చాలా ఇంపార్టెంట్. విద్యాశాఖకు సంబంధించి ఇప్పటికే మరి చాలా డ్రాప్ అవుట్స్ ఇవన్నీ ఉన్నాయి. చాలా కష్టపడుతున్నారు ఉపాధ్యాయులు. కానీ ఇన్ని సమస్యలు ఉన్నా కూడా మరి విద్యాశాఖ అధికారులు కానీ విద్యాశాఖ మంత్రి గారు మరి పిలవకపోవడం, చర్చలకు ఆహ్వానించబోవడం శోచనీయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో యూటీఎఫ్ చేపట్టే కార్యక్రమాలకి జేఏసీ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.